హనుమాన్ జయంతికి మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన తమలపాకులండి. తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్నాను. చక్కగా దానికి ఏంటంటే గంధము కుంకుమ పెట్టి ఆ ఎల్లో రోజ్ ఫ్లవర్ కూడా మా ఇంట్లో పూసింది అన్నమాట. ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు ఎలా చేయడమో చూద్దాము. ఒక గ్లాసు నీళ్ళు తీసుకున్నాను, ఒక గ్లాసు బెల్లం, అన్నీ 1:1:1 అండి. బెల్లం కరిగిపోవాలన్నమాట. పాకం అదంతా ఏమి రావనవసరం లేదు. బెల్లం కరిగిపోవాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత అదే గ్లాస్ తోటి బియ్యపిండి తీసుకున్నాను. సగం ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను. మామూలుగా అయితే కొంచెం గోధుమ పిండి కూడా వేస్తారు, నేను వేయటం లేదు. ఓన్లీ సూజీ రవ్వ, బియ్యపిండి, నెక్స్ట్ ఏమో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసేసి దగ్గరికి వచ్చేదాకా ఉంచేసేసి మూత పెట్టాను. ఇంకా ఆపేసేయచ్చండి, స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి ఉంచాడు. అది నెమ్మదిగా దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం యాలక్కాయల పౌడర్, ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలాచీ పౌడర్ చాలా ఈజీగా అయిపోతాయండి. కొంచెం నెయ్యి చేతికి అంటకుండా ఉంటుంది. నెయ్యి వేస్తే కొంచెం ఆవు నెయ్యి వేయండి, బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఉంచేస్తే కనుక వచ్చేసేపటికి దగ్గరికి వచ్చేస్తుంది మనకి చేసే విధంగా. ఒక పాల ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకుని దాని మీద కొంచెం కొంచెం తడి చేత్తో అద్దుకుంటూ అప్పాలు చేయడమేనండి, చాలా ఈజీ. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక గ్లాసు మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, అదేంటంటే 3/4 గ్లాస్ తీసుకుని మిగతా అదేమో సూజీ రవ్వ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఎండు కొబ్బరి మన ఇష్టం, రుచికి తగ్గట్టు. నేను ఒక 4 స్పూన్లు వేసాను. కొంచెం ఆవు నెయ్యి కూడా వేసాను. ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే కనుక అప్పాలు విడిపోవడం కానీ ఏమైనా ఏడిపించడం కానీ ఏం చేయవండి, చక్కగా వచ్చేస్తాయి. చాలామంది అవి విడిపోతాయని, పొంగిపోతాయని భయపడుతూ ఉంటారు. ఏం అవసరం లేదన్నమాట, ఈజీగా చేసేసుకోవచ్చు. ఆడుతూ పాడుతూ వచ్చేస్తాయి హాయిగా. ఇలా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ వేసేసాడు. ఏదో కవర్ తీసుకోండి, పాల కవర్ ఏదో కవర్ ఉంటుంది, ప్లాస్టిక్ కవర్ తీసుకుని వేసేసాడు. కాకపోతే ఇవేంటంటే పైకి తేలేదాకా దాన్ని కదపకండి. ఏమవుతుందంటే అది వేగిపోయిన తర్వాత అదే లేచి పైకి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని అప్పటిదాకా కదపకండి. కదిపితే కనుక అది అడుగున అతుక్కుపోయి ఉడిపోయినట్టుగా అయిపోతుంది అన్నమాట. అదొక చిన్న టిప్పు. అది మామూలుగా దాంతో ఎర్రగా కాలిపోయిందో తెలుస్తుంది కాబట్టి అప్పుడు తీసేయచ్చు మనం పైకి. ముందరే కలిపేసాం అనుకోండి అడుగున ఉండిపోయి నీట్గా రాదన్నమాట. నూనెలో పట్టినన్ను వేసుకోవచ్చండి. ఒకటి అతుక్కోకుండా వేసుకోండి, ఒకదాని మీద ఒకటి వేయద్దు. ఈ కలర్ వస్తే చాలండి, ఎక్కువ కలర్ అవసరం లేదు. ఇదేంటంటే మనం సొజ్జప్పాలని చేసుకుంటారు, అది కూడా సూజీ రవ్వతోటే ప్రసాదంలాగా చేసుకుని పైన మైదా పిండి చేసుకుంటారు కదా, అవి ఎక్కువ నూనె పీల్చేస్తాయి. ఇవైతే ఎక్కువ నూనె పీల్చుకోండి, బాగుంటాయి. పిల్లలు కూడా తింటే మంచిది.